హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. పొద్దున లేవగానే ఫస్ట్ పని బయట వాకిలి కడిగి ముగ్గు వేయడం. ఇక్కడ అది కంప్లీట్ అయిపోయింది. పొద్దున్నే లేచి వాకిలి కడిగి ముగ్గు పెట్టేసిన తర్వాత మా చిన్నోడు లేచి బయటకు వచ్చిండు. కొద్దిసేపు వాడిని ఎత్తుకొని కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. నేను నైటే గిన్నెలన్నీ కడిగేసి పెట్టుకున్నా. సో పొద్దున్న గిన్నెలు కడిగే పని ఉండదు, డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేయడమే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెసరట్టు విత్ పల్లీ చట్నీ. నైటే గిన్నెలన్నీ కడిగేసి పెసర్లు నానబెట్టిన వాటిని ఇప్పుడు మిక్సీ పడుతున్నా. పెసర్లు మిక్సీ పట్టిన తర్వాత పెసరట్టుకి బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత పల్లీ చట్నీ చేస్తున్నా. పల్లీ చట్నీ చేసిన తర్వాత మా హస్బెండ్ మా పెద్దోడు ఫ్రెష్ అప్ అయిన తర్వాత పెసరట్లు వేస్తా. మా చిన్నోడు అందరికంటే ఫస్ట్ లేస్తాడు కాబట్టి ఏ పని చేసుకొనియడు. ఇక అట్లా అవన్నీ ఎత్తుకొని చేస్తూ ఉంటా పని. పల్లీలు పొట్టు తీయకుండా చట్నీ చేస్తున్నా, ఎందుకంటే పొట్టులో ఎక్కువ ఫైబర్ ఉంటుందట కదా, అందుకే. చట్నీ అయితే రెడీ అయిపోయింది. పెసరట్టు కోసం బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. అట్లా కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నా. తర్వాత పెసరట్లు వేస్తున్నా. ఈ వీడియో అయితే మా హస్బెండ్ తీసిండు. పర్ఫెక్ట్గా పెసరట్టు వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది కదా. పెసరట్లు వేసిన తర్వాత మా హస్బెండ్ని మా కన్నయ్య గారిని ఎట్లుందో అని అడుగుతారు. వినండి ఎట్లుందో చెప్తారు. ఇక్కడ మా కన్నయ్య గారు తింటుండు. ఇది వీడియో చూసి ఎంత మంచిగా తింటుండు, సతాయిస్తలేడు అనుకోకండి. అది కొద్దిసేపే అట్లా తింటాడు, ఆ తర్వాత తినిపియాలి లేదా ఫోన్ పెట్టియాలి. ఇక్కడ నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. ఇది సెకండ్ టైం ట్రై చేసిన పెసరట్టు, కానీ బాగా వచ్చింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్నానాల కోసం వాటర్ హీట్ పెట్టిన. అవి హీట్ అయ్యేలోపు మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ అన్నయ్య చూడు వాళ్ళ తమ్ముడిని ఎంత మంచిగా చూసుకుంటుండో. మన ఎక్స్ప్రెషన్స్ చూడండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా వీడియోస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అంతలోపే వాటర్ అయినాయి. ఇక ఇద్దరు పిల్లలకి స్నానాలు చేయించి ఇక్కడ మా చిన్నోడిని రెడీ చేపిస్తున్నా. కాటుక నేను ఎక్కువ పెట్టను, కానీ ఈరోజు పెడుతున్నా. కాటుక అంత మంచిది కాదు కదా బయట ఉన్నదని పెట్టా. వాళ్ళ తమ్మునికి రెడీ చేస్తుంటే నేను పెడతా అని వాళ్ళ అన్నయ్య పెడుతుండు. తమ్మునికి పెడుతున్నావు నాకు పెట్టవా అని లాస్ట్లో వాంది వాడే తీసుకొని పెట్టుకుంటుండు కాటుక. అది యాడ్ చేసిన క్లిప్పు.
ఇద్దరికి రెడీ చేయించేసరికి టైం 11 అయింది. ఆ 11కి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన. పిల్లలు ఉంటే అంతే, ఎంత పొద్దున లేచినా కూడా టైం అయితేనే ఉంటుంది. ఫైనల్గా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి బనానా తిన్నాం. 11:30 అయింది. ఇక ఈ బనానాతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. బాయ్. వీడియో